నాపై చేస్తున్న ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా టీడీపీ రెబెల్ అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్. టీడీపీ అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూసినా నిరాశ తప్పలేదని, పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసిన టీడీపీ పార్టీపై అభిమానం ప్రాణం ఉన్నంత వరకు ఉంటుందని శ్యామ్ అన్నారు. అమలాపురం మేధా గార్డెన్ శ్యామ్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అమలాపురం నియోజకవర్గంలో 29 సంవత్సరాలుగా టీడీపీలోనూ ఉంటూ 5 సార్లు నుండి పార్టీ టికెట్ ఆశించిన శ్యామ్ కుమార్ కు టీడీపీ పార్టీ న్యాయం చేయకపోవడంతో అమలాపురం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 24న నామినేషన్ దాఖలు చేశానన్నారు. టీడీపీ రెబెల్ అభ్యర్థి పరమట శ్యామ్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని తెలుగుదేశం నాయకులు ఒత్తిడి చేసినప్పటికీ ఒత్తిడిలకు లొంగకుండా ఎన్నికల బరిలో నిలిచానని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలందరూ విజ్ఞప్తితో ఆలోచించి ఓటు వేయాలని శ్యామ్ కోరారు. ఈ సమావేశంలో భీమా మహేష్, యాళ్ల జగ్గారావు, నాగబాబు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మరి గత 29 సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాల పదవులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కోసం నేను పూర్తిగా నా సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వెచ్చించడం జరిగింది. నేను ప్రొద్దుట లెగిసిన దగ్గర నుంచి పార్టీ ప్రజలు తప్ప రెండే పని నేను పెట్టుకోలేదు. అది నియోజకవర్గంలోని ప్రజలందరికీ పార్టీ కేడర్కి కూడా అందరికీ తెలుసు. అయితే తెలుగుదేశం పార్టీలో ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన మరి 2004లోని 2009లోని 2014 2019 నేను టికెట్ ఆశించి 1-2 స్థానాల్లో ఉంటూ వచ్చాను. పార్టీ ఈ సంవత్సరం కాకపోతే మళ్ళీ టర్న్లో అయినా నాకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఏ రోజు కూడా పార్టీ నాకు టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏ రోజు కూడా నేను పార్టీ మారలేదు, పార్టీకి ద్రోహం చేయలేదు, పార్టీ నాయకత్వాన్ని తిట్టలేదు, అలాగే పార్టీ యొక్క విధి విధానాన్ని ఎప్పుడూ కూడా అతిక్రమించలేదు. కానీ ఈసారి కూడా మరి సర్వేలన్నిటిలోని మరి నేను ముందు వరుసలో ఉన్నప్పటికీ కూడా పార్టీ నాకు పూర్తిగా న్యాయం చేస్తుందనే ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాను. అయితే పార్టీ ఈసారి టికెట్ నాకు కేటాయించలేదు. ఎందుకు కేటాయించలేదు అనేది పార్టీ వర్గాలకే తెలియాలి. మరి కష్టపడి పనిచేసిన నాలాంటి కార్యకర్తల్ని గుర్తించకపోవడం అనేది చాలా బాధాకరం. అంతేకాకుండా పార్టీ మరి ఇంత సుదీర్ఘమైన సేవ చేసినటువంటి మా లాంటి వాళ్ళను టికెట్ కేటాయించేటప్పుడు కనీసం పరిగణలోకి తీసుకోవడం అనేది నన్ను చాలా తీవ్రంగా బాధించింది. ఎందుచేతనంటే మరి ఏ విధంగానూ పార్టీ జెండా పట్టుకునేటువంటి వాళ్ళని ఐవీఆర్ఎస్ తీసుకోవడం అనేది మీకు పార్టీకి ఎంతవరకు న్యాయం అని చెప్పి మరి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మీరు కనీసం ఐవీఆర్ఎస్ తీసుకున్నా నాకు సర్వేలో నేను రాలేదేమో అని నా మనసుకు నేను సర్ది చెప్పుకునేవాడిని. కనీసం మీరు నన్ను ఐవీఆర్ఎస్లో కూడా తీసుకోలేదు. అది నన్నే కాకుండా పార్టీలో నన్ను సపోర్ట్ చేస్తున్నటువంటి నా శ్రేయోభిలాషులు ఎవరున్నారో వారందరినీ కూడా తీవ్రంగా నిరాశకి గురి చేసింది. ఇది మరి నేను కూడా చాలా తీవ్రమైన నిరాశకి గురి కావడం జరిగిందని చెప్పి మరి ఈ సందర్భంగా పార్టీకి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి ఇప్పుడు నేను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే పార్టీలో నాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు, అన్ని వర్గాల వారు, అలాగే అన్ని పార్టీల వారు మీకు పార్టీ తీవ్రమైన అన్యాయం చేసింది, పార్టీ మీకు అన్యాయం చేసిన ప్రజలుగా మేము మీకు బాసటగా ఉంటాము, ప్రజలుగా మేము మీకు అండగా ఉంటాము, మిమ్మల్ని గెలిపించుకుంటాం, మీరు ముందుకు రండి అని చెప్పి గత మార్చి నెల 22వ తారీఖు నుంచి నా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయినా నేను ఏ రోజు కూడా పార్టీ లైన్ తప్పకుండా పార్టీ ఇవాళ పిలుస్తుంది, రేపు పిలుస్తుంది, నాకేదో న్యాయం చేస్తుంది, లేదా ఇక్కడ పార్టీ అయితే నేను స్వతంత్ర అభ్యర్థిగా కంటిన్యూ అవుతున్నాను. ఈ క్రమంలో ఏంటంటే కొంతమంది నా పైన లేనిపోని విమర్శలు చేస్తున్నారు. అదేంటంటే నేను వైఎస్ఆర్ పార్టీ నాయకులకి టచ్లోకి వెళ్ళానని, విశ్వరూప్ గారు నాకేదో డబ్బులు ఇచ్చారని,
మిథున్ రెడ్డి గారు నాకు ఏదో డబ్బులు ఇచ్చారని కొన్ని నిందలు వేస్తున్నారు. నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను, నేను శ్యామ్ కుమార్ అంటే డబ్బులకి పదవులకి లొంగిపోయి మనిషి కాదు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. అలాగే మరి మొన్న సానా సతీష్ గారు టీడీపీ పార్టీ నుంచి నా దగ్గర రావడం జరిగింది. ఆయన కూడా వచ్చి మీరు ఆలోచన చేయండి అన్నారు. నా బాధ అంతా ఆయనకి తెలియపరిచాను. 29 సంవత్సరాలు నేను సేవ చేశానండి. గతంలో కూడా పార్టీ నాకు ఈ విధమైన హామీ ఇచ్చి ఎప్పుడు కూడా నాకు న్యాయం చేయలేదు. హామీ ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయలేదు. మరి ఈసారి నేను వెనక రాలేను అని చెప్పాను. ఆయన వచ్చినప్పుడు మీరు ఆర్థికంగా కానీ ఏమైనా నష్టపోయినట్లయితే పార్టీ మిమ్మల్ని ఆర్థికంగా కూడా ఆదుకుంటుందని చెప్పేసి ఆయన నాకు చెప్పారు. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన లేదు. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. తెలుగుదేశం పార్టీ మీరు ఆర్థికంగా నష్టపోయినట్లయితే మిమ్మల్ని ఆర్థికంగా ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా మేము ఆలోచన చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీయే చెప్పింది. నాకు డబ్బు కావాలి, డబ్బుకు ఆశపడిపోయే వ్యక్తిని అయితే తెలుగుదేశం పార్టీ దగ్గరే తీసుకుంటాను. నేను వేరే పార్టీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు. ఇది మీడియా మిత్రుల ద్వారా మరి ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈవేళ, ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో మీరు నిరూపించండి. నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. మీరు చేసినటువంటి ఆరోపణలు, అసత్య ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆ ఆరోపణలు మీరు నిరూపిస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ, అలాగే మరి ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ రాజకీయాల్లోకి వచ్చాను. ఆ ఉద్దేశంతో మరి ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు కూడా తప్పు చేయకుండా మరి పార్టీలో ఉన్నాను. అంతేకాకుండా 2 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో నేను గెలవడం జరిగింది. ఇప్పుడు అది గ్రామ స్థాయిలో, ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా, స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. నాకు ఎలక్షన్ కమిషన్ వారు ఈల గుర్తుని కేటాయించారు. ఈ ఈల గుర్తుకి విజ్ఞులైన అమలాపురం నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి, ఇక్కడ అనేక మంది అభ్యర్థులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ అభ్యర్థుల్ని ఏ అభ్యర్థి అయితే మరి మీకు సరైన సేవలు అందించగలుగుతారు, ఏ అభ్యర్థి అయితే మీకు అవినీతి లేకుండా పరిపాలన అందిస్తారనేది మీరు బేరీజ్ వేసుకుని మరి విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.